సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్ మూవీ. ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. హాయ్, మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, మరి ఫాదర్ గుర్తొచ్చారా నాన్నగారు? ఎస్, వచ్చిన తర్వాత అసలు లవ్ కానీ ఎఫెక్షన్ కానీ చాలా బాగుంది. అసలు హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత మళ్ళీ ఏడ్చిన సినిమా ఏదైనా ఉందంటే నిజంగా మన సినిమా. అసలు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. అసలు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అసలు కళ్ళకి కట్టినట్టు చూపించారు. రియల్లీ గ్రేట్ సినిమా. అసలు నేను ఈ సినిమాకి అసలు తర్వాత చూద్దాంలే వీకెండ్ లో అనుకున్నా. ఇంకా మా మిస్సెస్ ఫోర్స్ చేసింది, వెళ్దాం పదండి ఇంకా చూద్దామంటే, సరే ఏదో సినిమా చూద్దాంలే అనుకున్నా. కానీ రియల్లీ డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ అసలు ఒక్క సీన్ అండి, అది ఆ చిన్న పాపకి పాలు పట్టడానికి తన చెయ్యి మీద వేడి ఎట్లా ఉందని చూశారు. అంటే ప్రతి చిన్న సీన్ కూడా చాలా మెస్మరైజింగ్ గా తీశారండి. రియల్లీ డైరెక్టర్ గారికి అసలు ఫస్ట్ సినిమా అంటే నమ్మడానికి అది లేదు. అసలు ఇంకా కొన్ని ఏంటంటే మనం నోట్తో చెప్పలేము. ఆ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ ఉంటుంది చూడండి, అది వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ ఫీల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లో సాయికున్న ప్యాషన్ కనిపిస్తుంది. అంటే హీరోయిన్ ఆల్సో తెలుగులో ఎంత చక్కగా మాట్లాడిందంటే అసలు ఇట్స్ సో వండర్ఫుల్. నాకు అంత అంటే అందులో డెడికేషన్ కనిపిస్తుంది, తను ఎంత కష్టపడ్డది తనకి అనేది. నాకు సాయి కూడా ఎంత బాగా కష్టపడతాడు హీరో. ఐ నో హీరో వెరీ వెల్. ఇక్కడ స్టోరీ విషయానికి వస్తే లిటరలీ ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా అంటే అటాచ్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రి అనే పర్సన్ గుర్తొస్తారు, పర్సనాలిటీ. అట్ ది సేమ్ టైం సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు. ఎవ్రీ పర్సన్ సింగిల్ పేరెంట్కి కనెక్ట్ అవుతారు. ఇట్ మేబీ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జెండర్.